లగ్నానికి నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది జరుగుతుంది. చిన్న పెద్దనాన్న, మీరైనా నమ్మండి. అక్క నాటకాలు ఆడించలేదు. అక్కకి ఈ విషయమే తెలీదు. అక్క వద్దక్క, అమ్మ ఏమన్నా అనుకోని నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దక్క. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడవక్క. జీవితాంతం ఏడుస్తావక్క. ఈ పెళ్లి చేసుకోవద్దక్క. నాన్న వద్దక్క. అయ్యో మనవడా, ఏందిరా ఆ పిల్ల గురించైనా ఆలోచిస్తున్నావు? ఏ పిల్ల గురించి బామ్మ? ఇంకా నా కాడ దాచాలని చూడమాకు. నిన్న మన ఇంటికి తీసుకొచ్చినావుగా, గా పిల్ల గురించేగా. అమ్మ గురించి. అమ్మ గురించా? మీ అమ్మకి ప్రేమలంటే పడవని మానే మాకు. గట్లాంటిదేం లేదు బామ్మ. నాకు అమ్మ. నీకమ్మే ముఖ్యమని, గందుకే ఆ పెళ్లికి ఒప్పుకున్నావని నాకు తెలుసులేరా మనవడా. గాని ఇట్టా భయపడుతూ ఎన్నాళ్ళుంటావు? నీ బాధ చూడలేకే మీ అమ్మకి ప్రేమ అంటే పడకపోయినా నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. రేపు గాజుల పండగ కూడా అయిపోయినాదంటే నీ పెళ్లి ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. మన ఆచారం ప్రకారం గదైపోతే పెళ్ళైపోయినట్టే లెక్క. ఇప్పటిదాకా పెళ్లి సంగతి మనకి వాళ్ళకే తెలుసు. గీ గాజుల మచుటైతే ఊరంతా తెలుస్తది. తర్వాత నువ్వు పెళ్లి చేసుకోనన్నా వీలవదు. అందరికీ తెలిసిపోతది గనక పరువు కోసమైనా ఆ పిల్లతోనే పెళ్లి చెయ్యాలనుకుంటది మీ అమ్మ. నువ్వేం చేసినా గిప్పుడే చెయ్యాలా. నీకు ఈ ఒక్క దినమే అవకాశం ఉండాలి. ఎట్టాగైనా నీ ప్రేమని బతికించుకో. మీ అమ్మ కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోమాక.
నే పోతా. అమ్మో, మీ అమ్మ మనల్ని గిట్టా చూసినాదంటే ఏంటో అడుగుతుంది. నే పోతాను. అరే ఏమైందమ్మా నీకు? వద్దు నాన్న, పెద్ద అబద్ధం చెప్పదు. ఇంత తెలిసా కూడా ఆ పెళ్లి చేసుకోవడం నాకు మంచిది కాదు నాన్న. అతను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా ఎలా చేసుకోగలను నాన్న? ఇంతకాలం చదువు కోసం ఆ పెళ్లి వద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు అతని కోసం ఈ పెళ్లి వద్దంటున్నాను. అమ్మ కోసం మనసు చంపుకొని పెళ్లి చేసుకున్న అతనితో ఎలా కాపురం చేయగలను నాన్న? నేను సుఖంగా ఉండాలనే కదా నాన్న మీరింత కష్టపడి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకుని నేను సుఖపడగలను నాన్న. అందుకే ఇంతగా చెప్తున్నాను నాన్న, ఈ పెళ్ళొద్దు నాన్న. నాన్న, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపండి. నేను ఏ బాధ లేకుండా చదువుకుంటాను. నాకు చదువు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న. అమ్మా, నేను చదువుకుంటాను నాన్న. ఏడవకమ్మా, ఏడవక తల్లి. చదువుకుంటాను నాన్న. నీ ఏడుపు నేను చూడలేనమ్మా, చూడలేను. నాన్న చెప్పండి నాన్న, చెప్పండి. లక్ష్మి, లక్ష్మి. మీరా దుర్గం గారు? రండి రండి. పర్వాలే, మా సీనయ్యకి పెళ్లి కుదిరినది తెలుసు కదా. తెలియకపోవడం ఏందమ్మా, తులసి గారి కూతురే కదా. అవు, పెళ్లికి ముంగటే పెళ్లి కూతురుతోని గాజుల వేడుక చేయించటం మన సంప్రదాయం. రేపు మంచి దినం గనక ఆ వేడుక రేపు పెట్టినాం. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే అమ్మా. రేపు పొద్దుగాల గుళ్ళో. అటాగే, తప్పకుండా వస్తామమ్మా. కొంచెం కాఫీ తాగిళ్ళండమ్మా. లే, ఇంకా చాలా మందిని పిలవాలే. ఇంకో పాలు వచ్చినప్పుడు తాగుతాం. పోయేస్తాము. రా రత్తాలు. అదేంటమ్మా, ఇంటికి తాళం వేసిందిగా. ఇంట్లో జనాలు లేకున్నా గడపకు బొట్టు పెడితే పిలిచినట్లేనే. పద. పద్దు, ఏంటి అది? పుస్తకాలు. పుస్తకాలని తెలుస్తుంది. ఏం పుస్తకాలు అవి? నా కాలేజ్ పుస్తకాలు. ఎక్కడికి? దాచినవి తీశాను. ఎందుకు? చదువుకోవడానికి.
చదువుకుంటావా? ఆ పెళ్లి వద్దనుకున్నాను కనుకే చదువుకోవాలనుకుంటున్నాను. ఏంటి, ఈ పెళ్లి వద్దనుకుంటున్నావా? దుర్గమ్మ గారి అబ్బాయితో అనుకున్న లగ్నానికి నీ పెళ్లి అవుతుందని చెప్పానుగా, మళ్ళీ ఇదేంటి? ఎలా చేసుకోమంటావమ్మా అతన్ని? మళ్ళీ నీ నాటకం మొదలు పెట్టావా? నాటకం కాదమ్మా, నన్ను నమ్ము. అనవసరంగా నన్ను అనుమానించి నా జీవితాన్ని పాడు చేయకు. ఏంటే నీ మాటలు? నీ జీవితం నేను పాడు చేస్తున్నానా? చేసావని అనలేదమ్మా. నన్ను నమ్మకుండా పెళ్లి చేస్తే పాడవుతుంది అంటున్నాను. సరే, నీ మాట నిజం నమ్మకం ఏంటి? నిన్నెలా నమ్మాలో నువ్వే చెప్పు. నమ్మితే ఈ పెళ్లి ఆపేస్తావా అమ్మా? ముందు నమ్మకం కలిగించు, తరువాత చూద్దాం. నువ్వు నమ్మాలి అంటే నేను నిరూపించగలనమ్మా. నిరూపిస్తాను. రా అమ్మ, వెళ్దాం. ఎక్కడికి? దుర్గమ్మ గారింటికి. అక్కడికా? ఎందుకో? మరి ఎలా నిరూపిస్తానమ్మా? వెళ్ళి దుర్గమ్మ గారి అబ్బాయిని అడిగేద్దాం. నిజమో అబద్ధమో అక్కడే తేలిపోతుంది. తను మరో అమ్మాయిని ఇష్టపడ్డ నిజమే అయితే ఈ పెళ్లి ఆపేయండి. అప్పుడు నేను చదువుకుంటానమ్మా. మరి అబద్ధమైతే? అబద్ధమైతే నీకోసం తాళి కట్టించుకుంటానమ్మా. నువ్వు కట్టించుకుంటావు సరే, అతను కట్టొద్దు. వెళ్ళి అడిగితే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు పద్దు? అయితే అడగకుండానే నా పెళ్ళి ఆపేయండమ్మా. అప్పుడు మాత్రం వాళ్ళకేం సమాధానం చెప్తాం? వాళ్ళ మాట ఎలా ఉన్నా అనవసరంగా మంచి సంబంధం పోగొట్టి నీ జీవితాన్ని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. లేదమ్మా, నా మాట నమ్ము. చిన్న పద్దు అబద్ధం చెప్పదు. నీకు నమ్మకం లేకపోయినా నాకు దాని మాట మీద నమ్మకం ఉంది. వెళ్దాం రా అమ్మా. ఈ రోజే తేల్చుకుందాం. సరే, నేనే వెళ్తాను. ఏమైనది? పద్మావతి, ఏడికి పోతున్నావు? మీ ఇంటికి. మా ఇంటికా? దేనికి? ఏం లేదు వదినా, రేపు గాజుల పండగ కదా, మీ ఇంటికొచ్చి మీ చేతులతో గాజులు వేయించుకోవాలని బయలుదేరింది. పెళ్లి కాకుండా అలా వెళ్ళడం మంచిది కాదని నేనే ఆపుతున్నాను వదినా. ఇంతలో మీరే వచ్చేశారు. చూసినవా తులసి, నా కోడలి ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే అయినాయి. ఈ అత్తకు తగ్గ కోడలు ఈ కోడలకు తగ్గ అత్త మేమేనని రుజువైంది. నేను కూడా ఆ పని మీద వచ్చిన. చేతులకి గాజులు వేయించుకోనికి పద్మావతి నా ఇంటికి రావాలనుకుంటే నేనే గాజులు తీసుకుని మీ ఇంటికి వచ్చిన. గిట్లుండాలి అత్త కోడళ్ళంటే.
తీసుకో పద్మావతి. ఈ పుస్తకాలేంది? చదువుకోవడానికి. చదువుకోనిక? అవునదినా, కానీ దీనివి కావు. చిన్న పద్మావతి ఉంది కదా, దానివి. అమ్మా నువ్వుండు, నేను చెప్తున్నాను కదా. అది చదువుకోవడానికి తెమ్మంటే తీసుకెళ్తుంది వదినా. గా పిల్లనా? నిన్న మా ఇంటికి వచ్చిందే గా చిన్న పద్మావత? తెలుసు వదినా, చెప్పింది. ఏదో చిన్నపిల్ల, ఒకవేళ తెలియకేదన్నా తప్పు చేస్తే మన్నించండి. మన్నించుడు కాదు, మందలించి పంపినాన్లే. పద్మావతి, గా పుస్తకాలు అమ్మకి ఇవ్వవే. చేతిలో ఇవ్వుంటే చీర గాజులు ఎలా తీసుకుంటావు? ఇవ్వు, దానికి నేను ఇస్తాలే. తీసుకో పద్మావతి. ఈ చీర కట్టుకుని గాజులేసుకుని రేపు గుడికిరా. అది కాదండి పద్దు, నువ్వుండమ్మా. ఏం తులసి, ఏదైనా చెప్పాలనా? అబ్బే ఏం లేదు వదినా. గాజులు మీ చేతులతో వేయించుకోవాలని పద్దు కోరిక. దాందేమున్నది? రేపే కదా గాజుల వేడుక, గా మోజు కూడా తీరుస్తలే. చీర కట్టుకుని గాజులు తీసుకుని గుడికి రమ్మను, ఆడనే వేస్తాను. వస్తాను తులసి. పద్మావతి, పోయేస్తాం. అది పోయేస్తాం. ఏంటమ్మా ఇలా చేశావు? చింటి దాకా వచ్చిన అవకాశాన్ని వదిలేశావు. అడిగేస్తే నీ అనుమానం తీరిపోయేదిగా. అనుమానం నీ మీదే, వాళ్ళ మీద కాదు. అడిగితే ఆవిడికి కోపం వచ్చి మా వాడి మీద నమ్మకం లేనప్పుడు పెళ్లి చేయడం మంచిది కాదు అని ఆవిడే పెళ్లి ఆపేస్తే ఏం చేస్తావు? ఆవిడ ఆపేస్తే మరీ మంచిది కదమ్మా. ఎవరికి మంచిది? ఏం మంచిది? నువ్వు తపస్సు చేసినా అంత మంచి సంబంధం దొరకదే మళ్ళీ. నువ్వేం అడగక్కర్లేదు, పెళ్లి చెడగొట్టను అక్కర్లేదు. చదువు అంటే చదువు. చెప్పు. అమ్మగారు, నేను రత్తాల్ని. ఏంటి? ఈడంతా తికమగ్గా ఉందమ్మా. నా చిన్నప్పుడు నాటకంలో చూసేదాన్ని. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అని ఇద్దరుండేవారమ్మా. అయితే ఆ నాటకాల్లో లాగానే మాణిక్యం గారింట్లో కూడా ఒకటో పద్మావతి, రెండో పద్మావతి అని ఇద్దరున్నారు కదమ్మా. ఆ రెండో పద్మావతిని సీనయ్య బాబు తీసుకొచ్చాడమ్మా. ఇంటికి తీసుకొచ్చి దుర్గమ్మ గారి ముందు నిలబెట్టి, గుళ్ళో నువ్వు చూసింది ఈ అమ్మాయినే అన్నాడమ్మా. దుర్గమ్మ గారేమో ఆ పిల్లని తిట్టి పంపించినారు. అసలు ఆ గుడి ఏంటో, ఆ చూడడం ఏంటో అంతా అయోమయంగా ఉందనుకోండి. ఒకటో పద్మావతికి, రెండో పద్మావతికి, సీనయ్య బాబుకి మధ్య ఏదో గూడు పుటాని ఉందమ్మా.